ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా దేవర. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించాడు. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. ఎర్ర సముద్రం ప్రాంతంలో 4 ఊర్లు ఉంటాయి. దేవర, ఎన్టీఆర్ ఓ ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి భైరా, సైఫ్ అలీఖాన్ పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవర, భైర సముద్రంపై వచ్చే షిప్ల్లో దోపిడీ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి భైర బ్యాచ్తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు? దేవర ఎవరికీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఈ మధ్యలో దేవర కొడుకు వర, యంగ్ ఎన్టీఆర్ పాత్ర ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరతో తంగం, జాన్వీ కపూర్ ప్రేమ కథ ఎలా సాగింది? చివరకు దేవర కథ ఎలా ముగిసింది? దేవర కోసం వర ఏం చేశాడు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దేవర, వరద, వర పాత్రల్లో కూడా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. దేవరతో తెలుగు తెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ తన తంగం పాత్రలో చాలా బాగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా భైరా పాత్రలో జీవించాడు. సైఫ్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పాత్రకు దీటుగా ఆయన పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారు. మరాఠీ నటి శృతి మరాఠే చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ తామ్ చాకో, అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. 1980 నుంచి 90 వరకు నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది.